1, 2, 3, start. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? మరి దేవుడు మన పట్ల ఎంతో కృప చూపిస్తున్నాడు. మీ ఎంతమందికి దేవుని కృప అలవాటైపోయిందేమో, దేవుని కృప మీకు చులకనగా ఉందేమో, కానీ ఎంతోమంది ఈరోజు మరణించున్నారు. నాకు తెలిసిన వారే, మనకు తెలిసిన వారే ఎంతోమంది ఈరోజు హాస్పిటల్ పాలై ఉన్నారు. దేవుడు ఇంకొన్ని మనల్ని సజీవ లెక్కలో ఉంచుతున్నాడు. తెలుసా అండి మీకు? ఇంకా నాకు కారు లేదు, నాకు సొంత ఇల్లు లేదు, నేను ఇంకా ఎగ్జామ్ క్లియర్ చేయలేదు, నేను ఇంకా అమెరికాకి వెళ్ళలేదు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నాకు గర్భఫలము లేదు, ఇంకా నేను అది జరగలేదు, ఇది జరగలేదు అని మీరు అనేక వాటివి లేని వాటిని చూసి సనుగుతున్నారు. కానీ దేవుడు నిన్ను ఇంకను ప్రేమించి ఆయన జీవముని నీలో ఉంచి నిన్ను కీర్తించేవాడుగా చేస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నారా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆశీర్వాదానికి, దీవెనకి, నీ జీవితములో సంపూర్ణమైన దేవుని చిత్తముని పొందుకుంటానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆయన చేసిన ఉపకారములని దేనిని మరువకము. మరి ఈరోజు దేవుడు మన పట్ల ఎన్నో ఉపకారములు చేసి ఉన్నాడు. ఈరోజు మనం భోంచేసి ఉండటానికి స్థలం, మనల్ని ప్రేమించేవారు మనకి దేవుడు ఇచ్చింటే, ఈ లోకములో 25% మంది కోటీశ్వరులో మనము కూడా దేవుడు మన పట్ల కృప కలిగి ఉన్నాడు. మరి పరిస్థితులన్నీ సమాధాన పడుతున్నట్టున్నాయి. కానీ మీరు చాలామంది ఫోన్ చేస్తున్నారు నాకు, అన్న జ్వరము, దగ్గు, తుమ్ము, కోవిడ్ సింటమ్స్ మరలా మాకు వచ్చినాయి, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కోవిడ్ ఉందంటున్నారు. కానీ విచారకరం ఏంటంటే చాలామంది బలహీనమైన వారు, చాలామంది వృద్ధాప్యంలో ఉన్నవారు, చాలామంది చిన్నపిల్లలు ఈ వేదన, ఈ బాధకి, లేకపోతే ఈ అనారోగ్యానికి వారు హాస్పిటలైజేషన్ అవుతాం గమనించినప్పుడు ఎంతో విచారకరంగా ఉంది. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, పగటి వేళ ఎండకైనా రాత్రి వేళ తెగులకైనా నిన్ను కాపాడుతాను అని. మరి ఎండలు ఎక్కువ అవుతున్నాయి, మనం బయటకి పరిస్థితులన్నీ, పరీక్షలు ఎంతోమంది పిల్లలు రాస్తున్నారు. కానీ అదే సమయంలో మీరు గుర్తు చేసుకోండి, దేవుని సన్నిధితో మీరు నిండి ఉండండి, దేవుని వాక్యముని చదవండి. దినములు చెడ్డవే కనుక జ్ఞానముతో మీ సమయంను సద్వినియోగపరచమని పౌలు ఎలాగన్నాడో మనము కూడా మన సమయాన్ని, దేవుడిచ్చిన అవకాశాలను మనము దేవునికరంగా మళ్ళించుకుందాం. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్యం విందాం. నాకు తెలుసు మీరందరూ చాలా అలసిపోయారు, చాలామంది ఆఫీసెస్కి వెళ్ళొచ్చారు, చదువుకుని అలసిపోయారు. నాకు తెలుసు మీకు ఎంతో శరీరంలో నలిగిపోయి ఉన్నారు. కానీ దేవుని వాక్యము మనకి శక్తినిస్తుంది. మరి ఈ లైవ్ కార్యక్రమం అండి, ఇది ఒక యాక్సిడెంటల్గా జరిగింది. నేను ఏది ప్లాన్ చేసుకోలేదు, దేవుడు ప్లాన్ చేశాడు. కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు దేవుడు ఎంతో కృప చూపించాను నమ్ముచున్నాను. నేను ఎన్ని కార్యక్రమాలు చేశాను అన్నింటికంటే ఎంతమందికి ప్రార్థించాను అనేది నేను లెక్కేసుకుంటాను. ఎందుకంటే నాకు తెలిసి బహుశా ఒక 1500-2000 మంది కన్నా ప్రార్థన చేస్తుంటానా పోయిన మే నెల నుంచి ఈజీగా చేస్తుంటాను. ఎంతమంది దాంట్లో దేవుడు విడుదలిచ్చాడు, గర్భఫలాలు ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు. 8 సంవత్సరాల ఉద్యోగం లేని వ్యక్తి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ఎంతోమందికి ట్రాన్స్ఫర్స్ విషయంలో ప్రార్థించినప్పుడు దేవుడు ట్రాన్స్ఫర్ సహాయం చేశాడు. ఎంతోమందికి దేవుడి విషయం హాస్పిటలైజేషన్ అయినప్పుడు మరణిస్తారు ఇంకెంతే అని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ వారిని దేవుడు సజీవ లెక్కలు లేపాడు. మరి ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా దేవుడు చాలా మేలు చేశాడండి. మరి మీ జీవితంలో జరిగిన మేలు నా జీవితంలో జరిగినట్టే కదా. మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు నేను నా జీవితంలో ఏం సాధించావు అంటే, నేను ఒక సంఘం కట్టలేదు, ఒక మందిరం కట్టలేదు, నాకని నా పేర్లు కనీసం మీరు జోసెఫ్ ప్రకాష్ మినిస్ట్రీస్ అంటున్నారు, కానీ అలా మినిస్ట్రీస్ ఏమీ లేదు. ఒక అమాయకుడిగా, లేకపోతే ఒక తెలియని వాడుగా, ఒక అన్నోన్ పర్సన్గా వాస్తవం చెప్పాలంటే
నా 38 సంవత్సరప్పుడు ఒక పరిచర్య వ్యక్తిగతంగా నేను స్టార్ట్ చేసినప్పటికీ దేవుడు విడిచిపెట్టకుండా విడవకుండా నడిపిస్తున్నాడు. మరి ఎంతోమంది మీటింగ్స్ పిలుస్తున్నారు, దేవునికి స్తోత్రం. ఎంతోమంది మీ గృహాలకు వచ్చి ప్రార్థన చేయమని అడుగుతున్నారు, దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా దేవుని చిత్తములో మీకోసము మీ గృహంలో రావాలని ఆశిస్తున్నాను, మీకోసం ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను, మీరు పిలిచే మీటింగ్స్ రావాలని ఆశిస్తున్నాను. దేవుడు వెళ్ళమంటే వెళ్తామే, దేవుడు కూర్చోమంటే ఎంత సులువైన వెళ్తానికి వీల్లేదు. నా జీవితం అది నేర్చుకున్నాను. కాబట్టి మీరు నా కోసం ప్రార్థన చేయాలి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, నాకు తెలుసు మీరు చాలామంది నా కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మీ ప్రార్థన వల్ల ఈ పరిచర్య కొనసాగుతుంది. అనుదినము రోజు రోజుకి కార్యక్రమాలు ఇంత భారమైనప్పటికీ మేము ఇవ్వగలుగుతున్నామంటే మీలో చాలామంది మా కోసము నమ్మకంగా ప్రార్థిస్తున్న దాన్ని బట్టి మీకు, ముఖ్యంగా దేవునికి, మీకు, మీ కుటుంబానికి వందనములు. మరి ఈరోజు దేవుడు మన హృదయంలో పెట్టిన వాక్యాన్ని పంచుకుందాం. దయచేసి మీ బైబిల్ తెచ్చుకోండి. నాకు తెలిసి ఒక సెల్ ఫోన్ అయినప్పటికీ, సెల్ ఫోన్లో బైబిల్ ఉన్నప్పటికీ మీ ప్రింటెడ్ బైబిల్ తెచ్చుకోండి. దానికంటే ఒక మంచి అలవాటు లేదు. మీ బైబిల్ ముందు పెట్టుకోండి, బైబిల్ తెరిచిపెట్టుకోండి, సెల్ ఫోన్ ముందు పెట్టుకోండి, దేవుని వాక్యం వినండి. మరి వాక్యంలో పిల్లకి ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నాయన నీ విడుదలతో కూడి ఇలాగ మేమందరము కలిసి నాయన నీ సన్నిధిలో ఏకీవించి ప్రార్థిస్తానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనములయ్యా. ఈ భూమికి పునాది వేయక ముందే నువ్వు సమస్తం సిద్ధపరిచి ఉన్నావు. నీ గొప్ప జ్ఞానముతో, నీ గొప్ప అయా నన్ను తెలివితో సమస్తమునైనా మా కోసం మేలుకరంగా ప్రతి పరిస్థితిని మార్చి ఉన్నావు. దాన్ని బట్టి నీకు వందనములయ్యా. ప్రభువా, ఏ ఉద్దేశముతో ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాలు నువ్వు కొనసాగిస్తున్నావో, ఏ ఉద్దేశములతో ప్రతి సాయంకాలము నీ వాక్యమును పంచుకోవటానికి నువ్వు అవకాశం కలుగు చేస్తున్నావో ఆ ఉద్దేశమును నెరవేర్చు తండ్రి. అల్పుణ్ణి, అపరితుణ్ణి నీ వాక్యమును నీ సేవ చేస్తానికి ఏమాత్రం నాకు యోగ్యత లేదు నాయన. అయోగ్యుని ప్రభువా, నన్ను నీ సులువు చాట మరుగుపరిచి, నీ రక్తముతో నన్ను పరిశుద్ధపరిచి, నీ విలువైన అమూలమైన బంగారం వెండి కంటే విలువైన నీ మాటలు నా నోట్లో ఉంచమని, మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పారా? ఆమేన్ చెప్పండి. ఆమేన్ అంటే అవునుగాక, దేవుడు అంగీకరించిన గాక. హల్లెలూయా అంట. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు రోమీలు రాసిన 12వ అధ్యాయము మనం 9వ వచనం నుంచి చెప్తున్నాను. కొంచెం నేను ఇటు అటు అంటే మొదటి కొరింథీలో ధ్యానిస్తున్నాం, రోమాలో ధ్యానిస్తున్నాం. సో ఒకేసారి 2 పత్రికలు మీ మధ్యకి నేను వాక్యం బోధిస్తున్నాను. మార్చి తీసుకొస్తాను. ఎందుకంటే సీక్వెన్స్లో వెళ్తానికంటే కొంచెం నాకు ఇది కన్వీనియంట్గా ఉంది. అంత మాత్రమే కాదు, ఒకే సబ్జెక్ట్లో వెళ్తానికంటే కొంచెం బ్రేక్ ఇచ్చి మరలా మీకు రిఫ్రెష్ చేస్తానికి అనుకూలంగా ఉంటుంది. అది మీరు వినటానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. మరి ఈరోజు 12వ అధ్యాయం 9వ వచనం చదువుదామండి. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి, లేనివారు ఆలకించండి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగం గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చాలు. ఇక్కడ పౌలు మనం చూస్తున్నాం ఏంటంటే, అది రోమా సంఘం అవనవండి, కొరింథీ సంఘం అవనవండి, ఎఫెసీ సంఘం అవనవండి, గలేషియన్స్ పత్రికలో ఉన్నామండి. అది పౌలు ఎక్కువగా ఎంఫసిస్ చేసేది, లేకపోతే ఎక్కువగా ప్రకటించేది, లేకపోతే ఎక్కువగా చూపించేది ప్రేమ. క్రీస్తు ప్రేమ, అగాపే ప్రేమ. తన బోధనలో, తన ప్రసంగములో, తన జీవిత విధానములో ప్రేమ గురించి బోధిస్తూ మాత్రమే కాదు, ప్రేమని తను జీవించి చూపిస్తాము మనము గమనిస్తున్నాం. ఈరోజు చాలామంది ఒకటి అనుకుంటున్నారు, ప్రేమ అంటే ఏది అడిగితే ఇది చేయాలి, ప్రేమ అంటే మనం చెప్పిందంతా చేయాలి, ప్రేమ అంటే ఏదో నాకు బానిస అయిపోవాలి. అది కాదు ప్రేమ. ప్రేమ అంటే మనం నిజంగా ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు ఆ వ్యక్తిని మనము సరిదిద్దుతాం,
ఆ వ్యక్తిని మనం క్రమశిక్షణలో నడుపుతాం. ఆ వ్యక్తిలో ఉన్న లోపములు, ఆ వ్యక్తిలో ఉన్న బలహీనతలు మనము ప్రేమగానే, అంటే తను బాగుపడాలి అన్న ఒక వాంఛతో ఒక తల్లి తన బిడ్డతో ఎలా చెబుతుందో అలాగా మనల్ని వాళ్ళని హెచ్చరిస్తూ, దిద్దుతూ, సరిచేస్తూ, ఆదరిస్తూ వారిని మనం క్రీస్తులోకి నడిపిస్తాం. ప్రేమ అంటే నేను ప్రేమిస్తాను కాబట్టి మనం సిగరెట్ తాగమంటే నేను అది కాదు, అది ఆ ప్రేమ కాదు. ప్రేమ పవిత్రమైనది, క్రీస్తు ప్రేమ కల్మషము లేనిది. అదే సమయంలో క్రీస్తు తనను ప్రేమించే మన కోసం తన శ్వాసనిచ్చాడు. పౌలు రోమా సంఘానికి ఒక ముఖ్యమైన మాటలు చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ రోమా సంఘంలో ఉన్నవారు వీరు ప్రేమిస్తున్నారు, కాదంటలేదు. వీరు ప్రేమిస్తున్నారు, బాగున్నారా బ్రదర్, బాగున్నామా, వీళ్ళ అన్నం వారికి పెడుతున్నారు, వారు అన్నం వీరు తింటున్నారు, వారికి ఏదైనా ధన సహాయం కావాలంటే వీరు ఇస్తున్నారు, వారి సహాయం వీరు పొందుకుంటున్నారు. కానీ వీరి ప్రేమ ఎలా ఉందంటే కపటమైన ప్రేమగా ఉంది, లాభరీతమైన ప్రేమగా ఉంది. చూడండి, మనము ఈరోజు చాలామందిని ప్రేమిస్తాం. ఒక ఎమ్మెల్యే గారిని మనం ప్రేమిస్తాం. చూడండి, ఎమ్మెల్యే గారికి ఎంత పెద్ద దండేస్తారో, ఎమ్మెల్యే గారికి ఎంత పెద్ద షాల్వా వేస్తారో. ఎమ్మెల్యే గారు. కానీ ఆ ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే అయిపోయారనుకోండి, దండేస్తారా? ఆ ఎమ్మెల్యే గారు ఓడిపోయారనుకోండి ఎలక్షన్లో, అయిపోయింది ఆయన పని. అంటే ఎందుకు నువ్వు ఇంతసేపు ప్రేమించింది? ఎందుకు నువ్వు ఆయన వెనకాల వెళ్ళింది? ఆయన ఉన్న అధికారం నిమిత్తము నువ్వు ఆశించింది ఏంటంటే నువ్వు ఏదైనా లాభం పొందాలని. ఈరోజు మనుషులైన మనం ప్రేమిస్తున్నాం. ఎలా ప్రేమిస్తున్నాము? వారి దగ్గర నుంచి లాభం పొందాలి. ఒక ఆయన అన్నాడు, నా టాలెంట్ ఏంటో మీకు తెలుసా అన్నాడు. తెలియదు అయ్యా అన్నాడు. బిస్కెట్ వేసి కుక్కకే దాన్ని కుక్కలాగా, అంటే మనుషుల్ని కుక్కలాగా తిప్పుతానండి అన్న. అంటే అంటే మనుషులు కుక్కలా అండి? అదే బిస్కెట్ అండి, పడేయండి, ఒక 100 రూపాయలు కట్ట. వాళ్ళే మీ వెనకాల చుట్టూ తిరుగుతారు. పడేసేయండి, అధికారులకు డబ్బులు పడేసేయండి, పాస్టర్లకు డబ్బులు పడేయండి, ఏం డబ్బులు పడేయండి, కుక్కల్లాగా వాళ్ళే తిరుగుతుంటారు మీ వెనకాల. ఏంటంటే అండి, అంటే ఈయన ప్రేమిస్తున్నాడు. ఏం ప్రేమైంది? కుక్కకి బిస్కెట్ వేస్తున్నట్టు మనుషుల్ని కుక్కల్లా చూస్తాం. చూడండి, యేసుప్రభు ఎవరికి బిస్కెట్లు వేయలే, యేసుప్రభు ఎవరికి డబ్బులు పడేయలేదు. అసలు యేసుప్రభు దగ్గర ఒక దేనారు కూడా లేదు. అంత పేదవాడు యేసుప్రభు చెప్పాలండి. యేసుప్రభుని అడిగేవారు, నువ్వు పన్ను కట్టవా? నేను కట్టను అనలేదు. ఆయన అన్నాడు, అయ్యా సృష్టి అంతా నాది, నేను చేసిన వాడు నన్ను పన్ను అడుగుతా అని పేతురుతో అంటాడు. ఏమని? పేతురు, నువ్వే వలై చాప నోట్లో ఉంటుంది, నీకు నాకు వెళ్ళి పన్ను కట్టాయి అని. అంటే దేవుడు మనల్ని ప్రేమించినప్పటికీ ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమించాడు చెప్పండి? శిష్యులకి ఏమన్నా యేసుప్రభు మందలు కట్టించాడా? శిష్యుల్ని ఏమన్నా మీరు సెటిల్మెంట్ అవ్వాలయ్యా, వాక్యం ఎలా చెప్పాలయ్యా, ఇలా మీరు స్కీమ్స్ పెట్టాలయ్యా? ఏమంటే ఈరోజు ఎన్ని స్కీమ్సో, మీ ఫోటో పెట్టంట, మీ బయోడేట్ పెట్టంట, చెయ్యి పెట్టంట, ప్రార్థన చేస్తారంట. నువ్వేమో సినిమాలు చూస్తావు, నువ్వు సిగరెట్లు తాగుతావు, ఇష్టం వచ్చి ఆశలు వేస్తావు. ఏమండి ఆ స్కీములు పెట్టలేదే యేసుప్రభు? తనను అడిగిన ప్రతి వారిని స్వస్థపరిచాడే, తనకు మొరపెట్టిన ప్రతి ఒక్కరికి జవాబిచ్చాడే, తన దగ్గర నుంచి మనుషుల దగ్గర నుంచి ఏమి ఆశించలేదే. 3 రోజులు ప్రసంగం చెప్పాక, ప్రభు మీ దగ్గర ఏమన్నా ఉంటే ఇవ్వండి అంటే ఆ చిన్న బాలుడు వచ్చి తీసుకొచ్చాడు 5 రొట్టెలు 2 చేపలు. అంటే వీళ్ళు ఎంతగా యేసుప్రభుని నమ్మారో చూడండి. అసలే హోటల్ లేవు, క్యాంటీన్ లేవు, ఉన్న పులిహారాన్ని కూడా యేసుప్రభుకి ఇచ్చేస్తే మరి మా సంగతి, ఉన్న వాటర్ కూడా మేము తాగేస్తే మా సంగతి చెప్పండి, నిజం చెప్పండి. ఖచ్చితంగా ఎవరి దగ్గర ఉండదా? ఉండే ఉంటుంది. కానీ ఆ బాలుడు వచ్చాడు. ఎందుకు యేసుప్రభు ఎందుకు వచ్చాడు? పాపం ఆయన చెప్పిన వాక్యం అర్థమైందో లేదో ఆయన తెలియదు. కానీ ఎలాగా ఆ రొట్టె, ఆ చేపలు ఎండిపోయినాయి, అది బూజు పెట్టేసినాయి, అది ఎలా తింటానికి పనికిరావు, సరేలా ఎలా పడేయలేము, యేసుప్రభు అడుగుతున్నాడు అని ఆ బాలుడు తీసుకొచ్చి యేసుకి ఇచ్చాడేమో. కానీ ప్రభు దాన్ని ఏం చేశాడు తెలుసా? ఏమండి, ప్రేమ కలిగిన వాడు ప్రేమలో కపటం ఉండదండి. ఈరోజు మనుషులు మనల్ని ఎలా ప్రేమిస్తున్నారంటే కపటముతో ప్రేమిస్తున్నారు. పౌలు అందుకే అంటున్నాడు, లెట్ యువర్ లవ్ బీ సిన్సియర్. తెలుగులో ఏముందో చూడండి, 9వ
వచనం చదవండి. 12వ అధ్యాయము 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని. చూడండి, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావంటే యేసయ్యని, నువ్వు ఈ లోకాన్ని అసహించుకోవాలయ్యా. నువ్వు నిజంగా ఒక సహోదరుని ప్రేమిస్తున్నావంటే ఆయన చేతిలో ఉన్న సారాయి పాటలు నువ్వు అసహించుకోవాలి. ఆయన చేతిలో ఉన్న ఆ సిగరెట్ నువ్వు అసహించుకోవాలి. ఆయన చేస్తున్న ఆ దుర్మార్గమైన కార్యం అసహించుకోవాలి. కానీ ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థించాలి. చూడండి, ప్రేమ అంటే చాలామంది మీరు ప్రేమిస్తున్నారన్నారు, మాకు మీరు సహాయం చేయరేంటి? దేవుడు నాకు చెప్పలేదే. దేవుడు ఏం చెప్తారో నేను చేయాలి కదా. దేవుడు నాకు చెప్పింది ఒకటే, నువ్వు ప్రార్థన చేయి, నేను ఇస్తాను. నువ్వు ఎంతమందిని నువ్వు పోషిస్తావు? ఇదే ప్రశ్న అడిగాడు దేవుడు. నువ్వు దేవుడా చెప్పు, ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇస్తావు? ఎంతమందికి నువ్వు అన్నదానం చేస్తావు? నువ్వు ఎంతమందిని డాక్టర్లాగా ట్రీట్మెంట్ ఇస్తావు? చెప్పండి. నేను చదువుకున్నాను, నాకేమొచ్చు? నేను ఏమివ్వగలను? నేను దేవుడిని కాదు కదా. కానీ దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే, యేసయ్య నామములో నేను ఏది ప్రార్థిస్తానో అది నెరవేరే కృపనిచ్చాడు. ఒక సేవకుడికి దేవుడిచ్చిన కృప అంతే అండి. ఒక సేవకుడికి దేవుడిచ్చిన శక్తి అదే. దేవుడు మిమ్మల్ని నాకు ఇచ్చిన ఆ కృప ద్వారంగా, దేవుడిచ్చిన కనికరము ద్వారంగా మీకోసం నేను ప్రార్థించినప్పుడు, నేనైనా కాదు, ఏ సేవకుడికైనా అదే. ఏమండి, ప్రార్థించినప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడు. నేను చాలాసార్లు గమనించానండి. మన ఈ కోవిడ్ ఫస్ట్ వేవ్లో కొంతమంది దేవుని సేవకులు ఫోన్ చేసి, అయ్యా బాబు మేము కష్టంలో ఉన్నామయ్యా, బాధలో ఉన్నామయ్యా, సహాయం చేయండి, ఆదుకోండి అంటే, నేను అదే పరిస్థితిలో ఉన్నా. సరేలే, పాపం వాళ్ళు కష్టంలో ఉన్నారని తెలిసిన వారికి చెప్పి, అయ్యా పాస్టర్ గారంట పాపం కష్టంలో ఉన్నారంట, 100 మంది సంఘం అంట, లాక్డౌన్ వల్ల సంఘం లేదంట అంటే, వాళ్ళు తెలిసిన పాపం వాళ్ళకి కుదిరిన బియ్యము పప్పులు సహాయం చేశారు. సెకండ్ వేవ్లో కూడా మరలా నాకు ఫోన్ చేస్తాను స్టార్ట్ చేశారు. ఇదేమైంది, మొదటిసారి తీసుకున్నవారు ఇంకొక 10 మందికి తెలియపరిచారు. అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు, ఏంటి ప్రభా ఇది, అసలు నా సంగతే నాకు అర్థం కావట్లేదు. ఆయన 100 మంది సంఘం అంటున్నారు, నాకు ఒకటి కూడా లేదు సంఘం. ఏమండి, ఏంటి ప్రభా ఇది అంటే, నువ్వు ప్రార్థన చెయ్యి. ప్రార్థన అంటే చులకనండి మీకు. నిజంగా మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థించాలి. ఉపవాసం ఉండి ప్రార్థించాలి. కన్నీటితో మనం ప్రార్థించాలి. ఈరోజు మనం నిజంగా ఎంతోమంది మనం అంటే నాకు ఇష్టం అంటున్నాం, కానీ వారి గురించి మనం ప్రార్థిస్తున్నామా? మన తల్లిదండ్రుల గురించి మనం ప్రార్థిస్తున్నామా? మన భాగస్వామి కోసం మనం ప్రార్థిస్తున్నామా? మన బిడ్డల కోసం మనం ప్రార్థిస్తున్నామా? మన రక్త సంబంధుల వారి కోసం మనం ప్రార్థిస్తున్నామా? నా దృష్టిలో అండి, నాకు కోపం వస్తే వారి కోసం ప్రార్థన చేయను అంతే. అంతే. అంటే వాడికి విమోషన్ లేదు. ఎవరికైనా నాకు కోపం వచ్చింది అనుకోండి, ప్రభా నేను ప్రార్థన చేయనయ్యా. ఏంటంటే అంటే నేనేం సమయాలు అంటే గొప్పని కాదు. సమయ దేవుడే అంటాడు, ఎందుకు సమయాలు, నేను సౌలును వదిలేశాను, ఎందుకు వారిని ప్రార్థిస్తా అతని గురించి. కొన్నిసార్లు మనం చాలా అటాచ్ అయిపోతాం మనుషులకి. అసలు సమయాలకి సౌలుకి ఎలా పరిచయం, దేవుడే కదా కనెక్ట్ చేసింది వాళ్ళిద్దరిని. ఏమంటే మధ్య వ్యక్తి దేవుని వదిలేసి వీళ్ళిద్దరు అటు క్లోజ్ అయిపోయారు. ఆ సమయలు తన వృద్ధాప్యంలో సౌలు కోసం రోధించాడని మనం చూస్తున్నాం దేవుని వాక్యం. చూడండి, మనం నిజంగా మనం సంఘములో, మన కుటుంబముల్లో మనము ప్రేమిస్తున్నప్పుడు వారి కోసం మనం మొరపెట్టాలి. వారు బాగుపడాలి, వారు అభివృద్ధి పొందాలి, వారు విశ్వాస జీవితంలో వారి దేవుని మీద ఆధారపడాలి, వారు ఆత్మీయంగా ఎదగాలి, వారు క్రీస్తు స్వరూపం ఎదగాలి అని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. కానీ రోమా సంఘంలో ఉన్నవారు వీరు ప్రేమనిస్తున్నారు, కానీ ప్రేమ కపటముతో ద్వేషముతో ఉంది. అందుకే బైబిల్లో 10వ వచనం చూసినట్లయితే ఏమండి, మీరు 10వ వచనం చదవండి ఒకసారి దయచేసి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగం గలవారే, ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొని. ఇది చాలా ముఖ్యమండి. ఈరోజు ఈ ప్రేమ లేదండి.
ఏంటి అసలు నీ ప్రేమ అంటే? నీకోసం నా హృదయం ఇస్తా, నీకోసం నా ప్రాణం ఇస్తా, నీకోసం సమస్తం చేస్తా అంటమా అది ప్రేమ? అది కాదండి. చూడండి, అనురాగము. ఒక్కరిని ఎదుటి వ్యక్తిని మనం గౌరవించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎదుటి వ్యక్తిని గౌరవించకపోతే ఎక్కడో ఉన్న దేవుని ఎలా గౌరవిస్తావు? నేను చాలా ఈ వ్యత్యాసాలు చూశాను. దేవుడు మహాకృప బట్టి అనేక సంఘములు, అనేక ప్రాంతాలు, అనేక పల్లెలు వెళ్తున్నప్పుడు అండి, వాళ్ళకి చాలామంది నాకు వెళ్తున్నప్పుడు పెద్ద కుర్చీ వేస్తుంటారు. అయ్యారండి ఈ పెద్ద కుర్చీలో కూర్చోండి అంటారు. ఎందుకండి? అది పెళ్లి కుమార్తె కూర్చుని కుర్చీలో కూర్చోమంటారు. ఎందుకండి నాకు ఆ కుర్చీ? పాస్టర్ గారులందరూ మామూలు ప్లాస్టిక్ చెల్లి కూర్చున్నారు, నేను ఎందుకండి? కూర్చొని సమస్య లేదు, వాళ్ళతో పాటు కూర్చుంటాను. అంటే ఎందుకు మనం కూర్చోవాలి? మనం ఎదుటి వారిని గౌరవించాలి. మొదటగా వారు పల్లెటూరులో అయినప్పటికీ, వారు సామాన్యమైన మేర అయినప్పటికీ, వారికి ఒక చదువు విద్య లేనప్పటికీ వారు గనులు, వారు విలువైన వారు. చూడండి, క్రీస్తు మనసు అనేది ఎదుటి వారంగా నువ్వెవరు నా చెప్తానికి అన్నప్పుడే నువ్వు పడిపోయావు. నాకంతా వచ్చు, నాకంతా తెలుసు, నేను అంతా సాధించాను అన్నప్పుడే నీ లైఫ్ ఇంకా అంతే. నువ్వు సాతాను బంధువులు, స్నేహితులు. క్రీస్తుతో నడిచినప్పుడు అండి మనం ఎదుటి వాడిని విలువగా ఎంచుతాం. యేసుప్రభు ఎంత గొప్పవాడు చెప్పండి. అసలు యేసుప్రభు ఎందుకు ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో మాట్లాడాలి? అసలు ఎందుకు యేసుప్రభు ఆ కుష్ఠరోగితో మాట్లాడాలి? పేతురు చూసుకో అనొచ్చు కదగా. ఈరోజు చూడండి, పాస్టర్స్ యేసుప్రభు అన్న దొరుకుతారు కానీ ఈరోజు పాస్టర్లు దొరకరు. పాస్టర్ గారుల గన్మెన్ ఏంటండి? పాస్టర్ గారి సెక్యూరిటీ ఏంటి? పాస్టర్ గారికి ఎస్కాట్ ఏంటండి? అంటే ఏంటి? నువ్వు పాస్టర్తనం చేస్తున్నావా? నువ్వేమన్నా రాజకీయం నడిపిస్తున్నావా? లేకపోతే రౌడీయిజం చేస్తున్నారా? ఎందుకండి పాస్టర్ సెక్యూరిటీ? అసలు పాస్టర్లకి సెక్యూరిటీ ఏంటి? నాకు అర్థమే కాదు. నాకు అర్థమే కావట్లేదు. ఎవడన్నా కత్తి వచ్చి పొడిస్తే పొడిపించుకో. పొడిపించుకోలేదా శిష్యులు? ఏమంటే యేసుప్రభు సెక్యూరిటీ పెట్టుకుంటే అసలు యేసుప్రభు సులువు వేసే ఉండేవారండి. 5,000 మంది ఆహారం పెట్టిన రేరే మీరందరూ Z+ సెక్యూరిటీ అని అందరూ కత్తులు కటారాలు ఇచ్చింది. అసలు యేసుప్రభు సులువు వేసి ఉండేవారండి. ఈరోజు ఈ తతంగం ఇదంతా ఈరోజు మనం చూస్తున్న పరిస్థితులండి అసలు ఎంత ఇది వాక్యానుసారమైనవి కావండి. దయచేసి ఇవన్నీ మనం నోట్ చేసుకోవాలి. ఎందుకంటే అంచె దినముల్లో అబద్ధ ప్రబోధకులుగా ఉంటారు. చాలామంది నేను చూశానండి. మా నాన్నగారి పరిచయంలో ఆ ముసలమ్మలు పాపం వాళ్ళకి వేసుకుంటే చొక్కా కూడా ఉండదు. వాళ్ళకి ఎంత దీనమైన స్థితిలో వస్తారు. వారు కానుకలు తీసుకుని ఇచ్చినప్పుడు ఈరోజు నేను ఒక దేవుని సేవకుడు కుమారుడు, మా నాన్నగారు ఆ కానుకలు ఎంత విలువగా ఇచ్చుతారు తెలుసా అండి. మమ్మల్ని ఎప్పుడు జలసాలు చేయని వాళ్ళు, మాకెప్పుడు సుఖం నేర్పించలేదు, కష్టాలు నేర్పించారు. నా దగ్గర ఉన్న దేవుని డబ్బురా, ఆ మాట మరలా అనేవారు. మా చెవుల్లో గింగిరి వెళ్ళిపోయేది. దేవుని డబ్బురా, శాపం వచ్చేస్తుంది, పిచ్చి ఆశలు వస్తే నేను 10% వరకే వాడుకోవాలి, 90% నేను దేవునికే వాడాలి. కారు కొనలేదు మా నాన్నగారు. నేను 6 అడుగులు ఉంటే మా తమ్ముడు వాళ్ళందరూ 6 అడుగులు ఉంటే అందరం కలిసి ఆటోలు ఎక్కేవాళ్ళం. మా చర్చి ఎదురుగా ఉన్నవారు అంటారు, నువ్వు సైకిల్లో వచ్చావు, బైక్లో వచ్చావు, ఆటోల్లో వచ్చావు, ఇప్పుడేంటి ఏదో దేవుని కృప వలన ఆయన వృద్ధాప్యం ఉన్న కారులో వెళ్తే నువ్వు కారులో వస్తున్నావేంటి అంటారు. కోపం వాళ్ళకి, కారులో వస్తున్నావేంటి నువ్వు? ఏమండి ఈరోజు సంఘములో ఉన్న సేవకులు, ఇందుకు నేను సేవకుల గురించి చెప్తాను ఏంటంటే జాగ్రత్తగా పోయినాను. నాకు సేవకులు అంటే ఏమీ లేదు, కానీ వాళ్ళు చేసే పళ్ళు నాకు ఒళ్ళు బాగా మండుతుంది. ఈరోజు ఒక సేవకుడు వచ్చిన విశ్వాసులకి అందుబాటులో ఉన్నారండి. ఫోను కాదు, ఫోను వాట్సప్, నేనే మీరు వచ్చేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. నిజం చెప్పండి, ఎంతమంది కోసం ప్రార్థన చేస్తారండి? రోజుకి 20 మందికి ప్రార్థన చేస్తానికి నాకు మైండ్ గిరగర తిరుగుతుంది. ఏమండి మీ భారాలు, మీ అవసరతలు మీరు పెట్టినప్పుడు దేవుని సన్నిధిలో అసలు నాకే అసలు స్తోమత నా మించిన అయిపోతుంది. ఒక సంఘంలో 1000 మందికి ఎలా ప్రార్థన చేస్తాడండి ఒక పాస్టర్ గారు? ఒక 2000 మందికి ఎలా ప్రార్థన చేస్తాడు? ఎందుకు అబద్ధం ఆడతాం చెప్పండి? ఎందుకు మీకు ఏమైనా దయ్యం పట్టినప్పుడు, మీ అనారోగ్యంగా ఉన్నప్పుడు,
మీ కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదరించేవారు ఉన్నారా? ఏమంటే దయ్యాలలో కొట్టాల్సి వచ్చినప్పుడు ఎవరైనా పాస్టర్ ఉన్నారో వెతుక్కుంటా అవసరం వచ్చినప్పుడు ఆ సంఘానికి వెళ్దాం వల్ల నీకేం ప్రయోజనం? నీకు సమస్యల్లో ఉన్నప్పుడు, ఇక్కట్లో ఉన్నప్పుడు, ఏం బాబు బాగున్నావా, ఎలా ఉన్నావు, నీకోసం ప్రార్థన చేస్తున్నానయ్యా నేను ఆత్మీయంగా వాక్యానుసారంగా బలపరచలేకపోతే ఆ సంఘంలో ఉండటం వల్ల ఏం ప్రయోజనం అయ్యా? అంటే లైట్ల కోసం, స్టేజ్ కోసం, పాటల కోసం, లేకపోతే ఈయన ఏదో మనకి ఉచితంగా అన్నం పెడతాడు, లేకపోతే బట్టలు ఇస్తారు, గిన్నెలు ఇస్తారు. అది కాదండి. ప్రేమించాలి. కాపరి సంఘములో ఉన్నవారిని ప్రేమించాలి, ఘనముగా ఎంచాలి. వారు చదువుకున్నవారే, చదువుకోకపోయినా, గనులైన సామాన్యమైన వారైనా, జ్ఞానవంతులైన వెర్రివారైనా, వారు క్రీస్తు బిడ్డలు. వారిని మనం ఎదుటి వ్యక్తిని ఎప్పుడు ఘనముగా ఎంచుతామండి? ఖచ్చితంగా ఆ వ్యక్తి క్రీస్తుని ఘనతగా ఇచ్చుతాడు. ఇక్కడ చూసినట్లయితే పౌలు ఈ మాటలు రోమాలో ఉన్న సంఘానికి చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. 11వ వచనం కూడా చదవండి దయచేసి. 11 చదవండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. ఇక్కడ చాలా చక్కగా చెప్తాం. మొదటిగా కల్మషం లేకుండా, వేషధారణ లేకుండా ప్రేమించండి, పాపాన్ని ద్వేషించండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎదుటి వ్యక్తిని ఘనముగా ఎంచండి, ఎదుటి వ్యక్తిని ప్రేమించండి. మూడో పాయింట్, ఆసక్తితో తీవ్రముగా ఆత్మయందు తీవ్రత గలవారే. అంటే ఏంటి ఆత్మయందు తీవ్రత అంటే ఏంటి? ఆత్మీయంత చప్పట్లు కొట్టేస్తామా? హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ డ్రమ్ము స్పీడ్ ఎక్కుతారు, ఇది వీళ్ళు స్పీడ్ ఎక్కుతారు. డ్రమ్ము స్లో అయిపోతే అంటే ఏం ఆత్మ అది? డ్రమ్ ఆత్మ? చెప్పు, ఏం ఆత్మ? ఆ మ్యూజిక్ వస్తున్నప్పుడు, ఆ ఫ్లూట్ వచ్చేస్తున్నప్పుడు చాలాసార్లు చాలా చర్చెస్లో వింటుంటాను, లేదా మన మీటింగ్స్లో ఆల్టర్ కాల్ ఫ్లూట్ నేను వాయిస్తున్నారు అనుకోండి, ఆ సాడ్ మ్యూజిక్ ఏడుపు రంగు కూడా ఏడుపు వస్తుంది. ఏం ఆత్మ ఇది? ఆత్మలో తీవ్రత అంటే ఏంటి? ఆత్మలో తీవ్రత అంటే రెస్పెక్ట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని మనం మొదటగా గౌరవించాలి. ఈజ్ నాట్ ఏ ఇన్స్ట్రుమెంట్ టు యూస్. ఒక వస్తువు కాదు వాడుకుంటానికి. పరిశుద్ధాత్మ రా 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 అంటారు. ఇదేంటి పరిశుద్ధాత్మ రా రా అంటే ఏంటి? పో 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 రా 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 రా. పరిశుద్ధాత్మ రా, అయ్యో నా హృదయం, ఇదిగో నా జీవితం, 2 చేతులు అయితే అరిచేస్తారు. మళ్ళీ ఆ రోజు సాయంకాలం సినిమా హాల్కి వెళ్తారు. అంటే ఏంటి అది? పరిశుద్ధాత్మ రమ్మని చెప్పి మళ్ళీ చేసే దుర్మార్గమైన కార్యాలు. చూసారా? దట్ ఇస్ నాట్ రైట్. పరిశుద్ధాత్మని ముందు తీవ్రత, ఆత్మలో మనం తీవ్రం కలిగి ఉంటామంటే మొదటగా యూ షుడ్ హానర్ ద లార్డ్. ప్రభు పరిశుద్ధాత్ముడు. ఆయన మనలో ఆశించేది పరిశుద్ధత. పరిశుద్ధాత్మని మనం మొదటగా ఆయన మనల్ని ఎదురు చూసేది పరిశుద్ధత. రెండోది మనల్ని ఆయన గౌరవించాలి. అంటే ఆయన వాక్యం స్వరంగా, బైబిల్ రాసింది పరిశుద్ధాత్ముడు. ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారము మనము జీవించాలి, మనము నడవాలి. దాని తర్వాత దేవునిని వెంబడించాలి. నువ్వు పరిశుద్ధాత్మకు లోబడవు, పరిశుద్ధాత్మ రాసిన పుస్తకాన్ని చదవవు, పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధంగా నువ్వు జీవించవు. మళ్ళీ దేవుని సేవ మాత్రం చేయాలంటావు. స్టేజ్ ఎక్కి పాటలు పాడాలంటావు, స్టేజ్ ఎక్కి డ్యాన్సులు వేయాలంటావు, స్టేజ్లు ఎక్కి ప్రసంగాలు చెప్పాలంటావు, స్టేజ్లు ఎక్కి అందరి కోసం ప్రార్థన చేయాలంటావు. అప్పుడు ఏ ఆత్మయ్యా నువ్వు? ఏ ఆత్మ ఉంది నీలో? చెప్పు, ఏ ఆత్మ ఉంది నువ్వు? అంటే నువ్వు స్టేజ్ మీద నిలబడుతున్నావే కానీ స్టేజ్ కింద ఉన్న మనుషులను చూస్తున్నావు కానీ స్టేజ్ పైన దేవుణ్ణి చూస్తలేదన్నమాట. అందుకే ఈరోజు చూడండి, చాలామంది సేవకులు చాలా చెప్తుంటారయ్యా, ఈయన పాస్టర్ గారయ్యా సడన్గా చచ్చిపోయారయ్యా అంట. ఏంటండి పాస్టర్గా సడన్గా చచ్చిపోతాం ఏంటంటే? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందయ్యా పాస్టర్, చిన్న వయసు అయ్యా ఆయనకి, యాక్సిడెంట్లో చచ్చిపోయారయ్యా. ఏంటి ప్రభు అర్థం కాదు నాకు. ఏంటైనా పాస్టర్ గారు చచ్చిపోతాం ఏంటయ్యా? పాస్టర్ గారికే నీకు ఆబ్దాలు లేకపోతే, పాస్టర్ గారికే నీ సన్నిధి లేకపోతే ఇంకా విశ్వాసాలు ఏమైపోతారయ్యా? అర్థం చేసుకోండి. దేవుని ముందు ఉండటం అంత తమాషా కాదు అది. దేవుని పనుల జాగ్రత్తగా చేయువాడు శాపగ్రస్తుడు ఉంది బైబిల్లో.
పౌలు ఒక 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 ప్రొసీజర్ చెప్తున్నాడు రోమా సంఘానికి. 12వ వచనం చదవండి దయచేసి, చదవండి. నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండేది. 3 పాయింట్స్ ఉన్నాయండి. నిరీక్షణ యందు సంతోషించాలంట. ఏంటి నిరీక్షణ మనకి? చెప్పండి, ఏంటి మన నిరీక్షణ? గవర్నమెంట్ జాబ్ వస్తుందని నిరీక్షణ? ఏంటి నీ నిరీక్షణ? ఐఏఎస్ అవుతాను నిరీక్షణ, అమెరికాకి వెళ్తావు నిరీక్షణ, లేకపోతే నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు నిరీక్షణ, లేకపోతే నీ బిజినెస్ 100 లేదు, అది కాదు. మన నిరీక్షణ యేసు యందు మనం ఆనందించాలి. చూడండి, ఆ రోజు పేతురు ఆ శీలలు వారు చెరసాలలో పెట్టినప్పటికీ, వారిని కొట్టినప్పటికీ, వారిని చెరసాలలో అన్యాయంగా పెట్టినప్పటికీ వారు కీర్తనలు పాడుతూ వారు ప్రభువుని ఆరాధించిన మంది. అంటే అన్నీ ఉన్నప్పుడు హల్లెలూయా అంటాం కాదు. ఏమండి, నీ నిరీక్షణ యేసు వైపు నువ్వు పెట్టుకుని ఆనందించాలి. ఈరోజు చాలామంది అంటే, అన్న బ్రదర్ కృంగిపోయానన్నా, అన్న నేను చాలా డిప్రెషన్లో ఉన్నానన్నా, నేను చాలా ఆందోళనలో ఉన్నాను, నాకు అర్థం కావట్లేదు. చూడండి, మనుషుడు అనేక పోరాటాలు ఎదుర్కోవాలి. నువ్వైనా నేనైనా. చాలాసార్లు సాతాను మన దేహాన్ని కొడతాడు, మన మనసును కొడతాడు, లేకపోతే మన ఆస్తిని కొడతాడు, లేకపోతే మనల్ని ప్రేమించిన వారు బలహీనంగా ఉంటాం, లేకపోతే బాధపడతాము, చూసినప్పుడు మనలో కృంగిదల వచ్చేస్తుంది. కానీ ఆ కృంగిన సమయంలో మన నిరీక్షణ యేసు యందు మనం ఆనందించాలి. చూడండి, నీ హృదయంలో ఉన్న ఇన్నర్ పీస్, నీ హార్ట్ ఉంది, హార్ట్ సింబల్ మీద తెలుసా? ఆ హార్ట్కి దేవుడు కంచేశాడు. ఆ హార్ట్లో ఏమండి ఎప్పుడు ఏముండాలి తెలుసా అండి? ఆనందం ఉండాలి. క్రీస్తు ఎక్కడ ఉంటాడు అక్కడ ఆనందం. ఆ హృదయం బయట ఏమన్నా జరగచ్చు, కానీ ఎంత అల్లకోలపైన పరిస్థితులు ఉండొచ్చేమో, కానీ నీ హృదయములో నువ్వు సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావంటే నువ్వు నిరీక్షణ పోగొట్టుకున్నట్టే. అందుకే చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందుకే చాలామంది నీ జీవితం వద్దు వేసారిపోతున్నారు, నశించిపోతున్నారు. ఏమండి, శ్రమ సమయంలో నువ్వు భయపడేవాడివైతే నువ్వు చేతకాని వాడిగా ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దాని తర్వాత ఓర్పులో సహనము కలిగి ఉండాలి. చూడండి, చదవండి అన్నమాట 12వ వచనం. శ్రమల్లో సహనము. నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమల్లో ఓర్పు ఉండాలండి. చూడండి, ఖచ్చితంగా మనము వెళ్ళాల్సిన మార్గం అనేది ఉంటుంది. అది సుఖమైన మార్గం కాదు, దుఃఖమైన మార్గం ఉంటుంది, కరువైన మార్గం ఉంటుంది, వేదనైన మార్గం ఉంటుంది, కన్నీరైన మార్గం ఉంటుంది. నిజంగా ఆ రోజు ఆ యోనా ఆ చేప ఒడిలో వెళ్తున్నప్పుడు తన పొట్టలో ఆ 3 దినములు ఓర్పుతో ఉన్నాడు. తను చేసిన ప్రార్థన చూడండి, ప్రభా నన్ను క్షమించు నాయన, ప్రభా నన్ను శుద్ధి చేయి ప్రభా. అంతేగాని ప్రభువు యందు తన విశ్వాసమని, ప్రభువు యందు తన నిరీక్షణ పోగొట్టుకోలేదు. ఈరోజు చాలామంది శ్రమ సమయంలో ఆందోళన పడిపోతున్నారు, గలిబిలైపోతున్నారు, మానసికంగా గలిబిలైపోతున్నారు. ఆ బాధను మర్చిపోతున్న కోసం మళ్ళీ తాగుతాం, ఆ బాధను మర్చిపోతున్న కోసం చెడు వ్యసనాలకి, దుష్ట స్నేహానికి, లేకపోతే లోక పద్ధతుల్ని, ఆ శ్రమలో ఆ టైంలో మనం ఓర్చుకోవాలి, సహించుకోవాలి. దేవుని యందు నువ్వు ధైర్యం పొందుకోవాలి, ప్రభువు నిమిత్తం నువ్వు ధైర్యముని తెచ్చుకోవాలి. దావీదు ఎలాగా తను తిరిగి వచ్చినప్పుడు శత్రువులు తన పిల్లల్ని, తన భార్యని, తన సమస్తం దోచుకున్నప్పుడు బైబిల్లో మాట రాయబడింది, దేవుని నిమిత్తము దావీదు ధైర్యముని తెచ్చుకోను, తనతో ఉన్నవారు దావీదుని చంపేద్దాము. ఇదంతా దావీదు వల్లే అయినప్పటికీ దావీదు ప్రభువు నిమిత్తం ధైర్యం తెచ్చుకొని ఓర్పు కలిగి ఉన్నాడు. ఓర్పు కావాలి మనకి. నీ భర్త నిన్ను కొట్టినప్పుడు, నీ భార్య నీకు నీకు విరోధముగా కేసులు పెట్టినప్పుడు, నీ బిడ్డలు తిరగబడినప్పుడు, నువ్వు అనుకుని జరగనప్పుడు, నీ ఉద్యోగం పోయినప్పుడు, పరిస్థితులు అల్లకూలం అయిపోతున్నప్పుడు దేవుని యందు సహనము కలిగి ఉండయ్యా. ప్రభువా నీవే నా నిరీక్షణ అని ప్రభు అనుకో.
అంత మాత్రం కాదు, 3వ వచనం చూడండి, ప్రార్థన విశ్వాసముతో మనం చేయాలి. చూడండి, ఇది చాలా ముఖ్యమండి. ఓర్పుతో ఉండటం మాత్రం మనకు సరిపోదు, కానీ ఆ ఓర్పులో ప్రభు యందు విశ్వాసముతో మనం ప్రార్థించాలి. ప్రార్థన అంటే ఈరోజు చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రార్థనకు ఉన్నంత శక్తి ఇంకేమీ లేదండి. మనుషులు ఒక్క స్టేజ్ వరకే సహాయం చేయగలుగుతారు. డాక్టర్లు వరకే, అధికారులు ఒక స్టేజ్ వరకే, నిన్ను ప్రేమించారు ఒక స్థితి వరకే నీతో ఉంటారు. కానీ ప్రార్థించే వ్యక్తి, ప్రార్థించి ప్రభు సన్నిధిలో కనిపెట్టే వ్యక్తి విజయశీలుడిగా లభిస్తాడు. ఈరోజు చాలామంది ఎంత విచారముగా, ఎంత బాధతో చెప్తున్నాను నీ మాటలు. సంఘములో ప్రార్థించరు, గృహాల్లో ప్రార్థించరు. ప్రార్థన అంటే పక్కడు చేపట్టుకో, అది కాదు ప్రార్థన. నువ్వు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో నీ హృదయంలో ఉన్న వేదనను, నీ పోరాటాన్ని, స్థితిగతుల్ని ప్రభువు సన్నిధిలో కుమ్మరించి ఆయన దగ్గర నుంచి ఆదరణ, ఆయన దగ్గర నుంచి ధైర్యము, ఆయన దగ్గర నుంచి బలము పొందుకునే స్థితి లేదు ఈరోజు చాలామందికి. ఎంత విచారమైన స్థితి. అందుకే ఈరోజు మనం సాతాను ఊబిలో పడిపోదానికి కారణం ఏంటంటే విశ్వాసరీతమైన ప్రార్థన లేదు. జరగదులే, అవ్వదులే అని నువ్వు అవిశ్వాసమైన మాటలతో నువ్వు ప్రార్థిస్తున్నావు. కాబట్టి నీ జీవితంలో సఫలతను చూడలేకపోతున్నావు. పౌలు ఈ మాటలని చెప్తూ వస్తూ 13వ వచనం, అవసరతలో ఉన్నవారికి సహాయం చేయండి, ఆతిథ్యం ఇవ్వండి. అంటే కామన్ సెన్స్ అండి. ఎవరైనా మన ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇస్తాను. పాత రోజులు ఈరోజు మంచినీళ్ళు ఇవ్వని అడగాల్సి వస్తుంది. ఏమండి, నువ్వు ఒక మందిరానికి వెళ్తున్నప్పుడు నీ పక్కవాడు అన్నం తినకపోతే దేవుని బిడ్డమే, నువ్వు పక్కవాడు పోషించాలి. నీ దగ్గర 2 అంగీలు ఉంటే 1 అంగీ ఇవ్వాలి. కష్టం ఉన్నవాడికి పంచుకోవాలి. ఏమండి, ఈ స్కామిస్ట్లో ఉంటారులే అండి, మేము పేదవాళ్ళమే, మేము అనాథాశ్రమం ఉంది, మాకు 10 మంది ఉన్నారు అన్న ఒక తమ్ముడు, ఒక తండ్రి గారు ఫోన్ చేశారు, అయ్యా నా కొడుకు ఇలాగ అమెరికాలో, కెనడాలో ఆ తెల్లవాళ్ళు మోసం చేసి లక్షల రూపాయలు తెచ్చుకున్నాడు అయ్యా. అదంతా పోలీస్ కేసు అయిపోయిందయ్యా, బ్యాంక్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అంత ప్రాబ్లం అయిపోయిందయ్యా, అంత రవసరాసేసి పడేశారయ్యా. ఏమండి, ఈ దొంగలు ఎక్కడ దొంగ యేసుప్రభు దగ్గర ఉన్నాడు దొంగ యోధేశ్వరి. నేను ఎప్పుడు ఎవరిని అడిగితే నేను ఇవ్వనండి నిజంగా. ఎందుకంటే అడుగు మన రోడ్లో అడుగుతుంటారు, సిగ్నల్ అడుగుతుంటారండి. వాడు చేతులు 2 చేతులు బాగానే అంటే, కాలు బాగానే అంటే, కొన్నిసార్లు ఆ తల్లిళ్ళు వాళ్ళు వేసుకుని ఏమంటే ఆ పిల్లలకి మత్తు ఇచ్చేసి అడుగుతూ ఉంటారు. ఇదే వారు పొద్దున్నే సాయంగా వ్యాపారం. కానీ కొన్ని చాలామంది గమనిస్తా, వాళ్ళు అడగలేరు పాపం, నడుస్తాను కూడా ఓపిక లేదు వాళ్ళకి, లేకపోతే దిక్కుండదు పాపం. వాళ్ళు అలా కూర్చొని ఎవరన్నా ఏదన్నా ఇస్తారా అలా చూస్తుంటారు, గమనిస్తాం. అలాంటి వాళ్ళకి అది నిజంగా వాళ్ళంటి వాళ్ళు మనకి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ బోలి ఎక్కడ చూసినా మోసం. ఈరోజు చూడండి ఎక్కడ చూసినా మోసం. ఈ హైదరాబాద్ లాంటి సిటీస్లో మన ఒక ఆయన అంటున్నారు, అన్న ఒక కార్నర్కి బెగ్గర్స్ అసోసియేషన్ ఉంది, ఆ బెగ్గర్స్ అసోసియేషన్ వారు ఒక కార్నర్కి మాత్రమే నెలకి 3 లక్షలు సంపాదిస్తారంటాను. షాక్. 3 లక్షల మంది, 3 లక్షల రూపాయల అంటే ఎంత దేశం అంటే చక్కగా కూడా పని చేసుకోవచ్చు కదా, చేసుకోరు వారు. గంట సేపు అడుక్కుంటే 400-500 వచ్చేసి ఇంకెందుకు, మన రోజంతా పని చేస్తే 500 వస్తాయి. చూసారా, ఈరోజు మనుషుడు తత్వం అలాగే అయిపోయింది. అలాంటి వాడిని ఖచ్చితంగా నేను ఐ డోంట్ వాంట్ టు ఎంకరేజ్ దోస్ పీపుల్. నేను అంటే వాళ్ళు కావంతే నేను ఏం చేస్తానంటే రాయ నేను పని ఇస్తాను వస్తావా అని, రా వెళ్ళిపోతారు. కావాలని అడుగుతాం, అసలు వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ పౌలు ఏమంటున్నాడంటే, సంఘంలో ఉన్నారు, రోమా సంఘంలో ఉన్నారు, సంఘంలో ఒక వాళ్ళు చిరిగిపోయిన బట్టలు వేసుకున్నారయ్యా, మీరు కొంతమంది మంచి బట్టలు వేసుకున్నారు, కొంతమందికి ఏమంటే దేవుడు మిమ్మల్ని, మీ ఇంట్లో బియ్యం ఉంది, కొంతమందికి బియ్యం లేదు, కొంతమందికి ఏమంటే ఫీజు కట్టుకోగలుగుతున్నారు మీ పిల్లలకి, కొంతమంది కట్టుకోలేకపోతున్నారు. అలాంటి వారిని మీరు సహాయం చేయాలి, అలాంటి అవసరతలో ఉన్నవారిని ఆదుకోవాలి. ఏమంటే అవసరతలో ఉన్నవారిని ఆదుకోవాలి, ఖచ్చితంగా మనం ఆదుకోవాలి. కానీ ఎవరు అవసరతలో ఉన్నారు అనేది మనం గమనించాలి, ఎవరు ఏమంటే నీటిలో ఉన్నారనేది మనం చూడాలి. అలాంటి వారిని మనం ఆదుకోవాలి. నిజంగా నువ్వు కొత్త బట్టలు కొనివ్వలేవేమో, నువ్వు వారికి ఒక మంచి ఆహారం కొనివ్వలేవేమో, లేకపోతే వారికి ఒక అవసరతలో ఒక మంచి దుప్పడాయల కొత్త కొనివ్వలేకపోవచ్చేమో, నీ దగ్గర ఉన్న ఇవ్వచ్చు. నీ దగ్గర 2 అంగీలు ఉంటే 1 అంగీ ఇవ్వచ్చు, నీ దగ్గర దుప్పడు అంటే మంచిగా వాష్ చేసి ఒకటి ఇవ్వచ్చు. ఒకవేళ నువ్వు ఆహారం పెట్టలేవు, నువ్వు తినే ఆహారం సగం వాళ్ళకి ఇవ్వచ్చు, తప్పేం లేదు. అవసరతలో ఉన్నవారు, కరువులో ఉన్నవారు,
లేమిలో ఉన్నవారు. ఎందుకంటే ప్రభు అంటాడు, అయ్యా నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు, నేను దిగంబరుగా ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రములు ఇచ్చారంటాడు. ఆ నీతిమంతులు అంటారంటే, ప్రభా మేము ఇప్పుడు ఇచ్చాము, ఈ చిన్నవాళ్ళు మీరు చేసినప్పుడు నాకు ఇచ్చినట్లే అంటాడు ప్రభు. ఖచ్చితంగా మనం అవసరతలో ఉన్నవారికి ఇవ్వాలి, లేమిలో ఉన్నవారిని ఆదుకోవాలి, కష్టంలో ఉన్నవారిని. అంతేకాని నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని అసలు నాకు అర్థమే కదండి, ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు, ఏమండి ఎక్కడి నుంచి వస్తున్నాయి మనుషులకి ఇంత డబ్బులు? అన్న మొన్న ఒక ఇల్లు కొన్నాను, ఇంకొక ఇల్లు కొంటున్నాను అంటున్నాడు. ఎట్టయ్యా, ఒక ఇల్లు ఎలా కొన్నావయ్యా, ఇంకొక ఇల్లు ఎలా కొంటున్నావా, ఎక్కడి నుంచి వస్తుంది నీ జీవితం? ఎంత ఏమో అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే యథార్థముగా పొద్దున్నే సాయంకాలం పనిచేసిన వాడికి ఏమన్నా ఎన్ని ఇల్లు కడతారు చెప్పండి వాళ్ళు అంటారు. కానీ ఈరోజు చూడండి, మనుషుడు స్వార్థప్రియుడు. దేవుడు నీకు అధికముగా ఇస్తున్నాడు అంటే అధికముగా లేని వారు నువ్వు ఆదుకోవాలి, ఖచ్చితంగా ఆదుకోవాలి. నువ్వు సమాజంలో దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టాడంటే నీ గ్రామంలో, నీ పల్లెలో, నీ ఊర్లో, నీ పట్టణంలో బలహీనమైన వారికి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. పౌలు ఆ విషయాలు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, 14వ వచనం చదవండి దయచేసి. మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చి వారితో ఏడుడి. చాలా పౌలు గారండి, నాకు ఎందుకు ఈ మాట అన్నారు నాకు చాలా రోజులు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఏమండి, నాకు ఒక చెడ్డ అలవాటు ఉందిలే అండి. కోపం వచ్చిందంటే అక్కడ శపిస్తాను. అది మరి ఏం చేస్తారు, కొన్ని బూత్ మాటలు తిట్టండి కానీ పోద్దలే, ఇంకంతేలేండి జీవితం. పోద్దే, ఉద్యోగం పోద్దులే, అవి పోద్దలే, బండి పోద్దులే అంటే వస్తువులే అనుకోండి, అవి జరిగిపోతాయండి. నాకు జరిగిపోయాక మరి నేను వాళ్ళు ఏదో అంటారు, నేను అనేస్తాను, నేను మర్చిపోతాను ఆ సంగతి. కానీ జరిగిపోయే పాపం వాళ్ళు ఫీల్ అవుతాను, చూస్తాను, అయ్యో ఎందుకన్నాను రా మాట. ఏమండి, ఎక్కువ కోపం 2 నిమిషాల కోపం ఉంది, నాకు ఉంది, మా నిమిషాలు అందరికీ ఉంది. ఆ కోపం వచ్చినప్పుడు ప్రార్థన, నేను కూడా ఏం భక్తుని అనుకుంటున్నారా, నేను కూడా ప్రార్థన ట్రై చేస్తున్నాను. నాలో ఉన్న బలహీనతలు ప్రభువు చెప్పి, దేవా నా కృప దయచేయి, మోషేని మిక్కిలి సాత్వికుడిగా చేసి నన్ను చేయి ప్రభా. ఏమన్నా నా వయసు 40 సంవత్సరాలు, ఇంకా దేవుడు ఎప్పుడు ఇంకో 40 సంవత్సరాలు బతుకుంటే మోషేలాగా సహనం ఇస్తాడేమో, క్షమించండి. సహనం మనకు ఉండాలి, శపించేవాడు నిజంగా అండి. మనము దేవుడు, నేను నమ్మేది ఏంటంటే, దేవుడు తన బిడ్డలకి మాటలకి శక్తి ఇచ్చాడండి. మన పిల్లలను చూసి చాలామంది తల్లిదండ్రులు గాడిద అంటారు. గాడిదని పిల్లలు ఎందుకు శపిస్తారు? మొద్దోడండి వీడు, మొద్దోడండి అంట. ఎందుకంటే వాడు మొద్దోడు కాకపోయినా నువ్వు మొద్దోడు అన్నాక ముద్దోడు అయిపోతాడు. వీడు ఎందుకు పనికిరాడండి, వీడు ఎందుకు పనికిరాడండి అనొద్దు. వీడు పనికి వస్తాడండి. కోపం వస్తే యూస్లెస్ ఫెలో అని తిట్టద్దు, యూస్ఫుల్ ఫెలో అని తిట్టు. కోపం వచ్చిన యూస్ఫుల్ ఫెలో అని తిట్టు. కొంచెం నా పిల్లల్ని నేర్చుకున్నాక ఈ రహస్యం, యూస్ఫుల్ ఫెలో అని తిడుతున్నా. ఎందుకు యూస్లెస్ ఫెలో? వాడు పాడైపోతే ఏడిచేది నువ్వే కదా, నీ బిడ్డలు నశించిపోతే రోధించింది నువ్వే కదా. లెట్ us bless the people, let us control our emotions. మన ఉద్రేకములు మనం ఆధీనములు పెట్టుకొని ఇతరులని మనము ప్రేమించాలి, క్షమించాలి, సహించాలి. ఆనందించే వారితో ఆనందించండి, దుఃఖపడే వారితో దుఃఖపడండి. ఎంత ఆత్మీయ విషయం అంటే నిజంగా. ఈరోజు ఇలాంటి మనుషులు ఉంటారా అనేది మనం ఆలోచించాలి. ఎవరికైనా పక్కోడికి పెళ్ళి అయిపోతుంటే ఏడుస్తుంటారు, పక్కోడు ఇల్లు కొనుక్కుంటే ఏడుస్తారు, పక్కోడు ఏమంటే వాహనం కొనుక్కుంటే ఏడుస్తారు. మనకి వి షుడ్ షో ఒక మనుష్యుడికి ఇంకో మనుష్యుడికి ఏమండి, వారు ఎవరైనా వాళ్ళు ఎలాంటి వారో మనకు అది అవసరం లేదు. వారు బాధలో ఉన్నప్పుడు ఒక కామన్ కర్టసీగా మనం ఏం చేయాలి అంటే మనం బాధపడాలి. దేవుడు మనం అలా చేశాడు. వాడు అంతలే బాగా కుదిరింది అని నువ్వు అంటాం వల్ల ఏం ప్రయోజనం? ఏమండి, మనం ఆనందించే వారితో ఆనందించాలి, బాధపడవలసిన వాళ్ళతో బాధపడాలి, దుఃఖపడవలసిన వాళ్ళతో దుఃఖపడాలి. దేవుడు మనకి ఒక వ్యక్తిత్వం ఇచ్చాడండి. ఈ జీవితం ద్వారా మనము ఇతరులని, ఈరోజు ఎంత స్వార్థప్రియులు అంటే మనుషులు వాళ్ళ కోసం వాళ్ళు జీవిస్తారు. దాని జీవితం అంటుందండి. ఏమంటే దట్స్ నాట్ ద లైఫ్, దట్ ఈస్ సెల్ఫిష్నెస్ అంటారు. స్వార్థప్రియుడు వారు, అలాంటి వారు ఎన్నడూ వారు బాగుపడరు, పక్క వాళ్ళని బాగుపడనివారు.
మనం ఇతరుల కోసం బ్రతకడం నేర్చుకోవాలి. పక్కవాడు అభివృద్ధి పొందితే, ఎదుటివాడు అభివృద్ధి పొందితే, వాడు అభివృద్ధి పొందితే నువ్వు అభివృద్ధి పొందుతావు. తెలుసా నీకు? అదే ఒక టీంలో నీ పక్కోడికి ప్రమోషన్ వచ్చింది అనుకోండి, ఎదుటివారికి ప్రమోషన్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు బట్టి నీకు దేవుడు డబుల్తో ప్రమోషన్ ఇస్తాడు. నేను ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. వాళ్ళు ఒకవేళ ప్రమోషన్ వచ్చినప్పటికీ వాళ్ళకంటే రెట్టింపు జీతం నీకే ఇస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు ఇస్తున్నాడు ప్రమోషన్ వాళ్ళకి. అంతేకాని నువ్వు వారి మీద ఆయాసపడతాం, వారి మీద నువ్వు బాధపడటం వల్ల ఏం ప్రయోజనం? ఇక్కడ పౌలు 16వ వచనం చూసినట్లయితే ఏమంటున్నాడు చూడండి, చదవండి. ఏడ్చే వారితో ఏడుడి, ఒకనితో ఒకడు మనసు కలిసి ఉండుడి, హెచ్చు వాటి అని. చాలా చక్కని మాట. మీరు ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండేది. చూడండి, ఈ మాటలు మనం లోకస్తులతో కుదరదండి. మనము లోకస్తులతో మనసు ఎలా కలుస్తాం? మన మనసు, వాడేమో సిగరెట్లు అంటాడు, వాడేమో సారాయి అంటాడు, వాడు అప్పుల గురించి మాట్లాడతాడు, సినిమాల గురించి మాట్లాడతాడు, వ్యభిచార కామకార్యాల గురించి మాట్లాడతాడు. మనం ఎలా కలవు మన మనసు? పౌలు చెప్పే విషయాలు సంఘంలో ఉన్న వారి గురించి చెప్తున్నాడు. క్రీస్తు రక్తముతో కడగబడిన వారు, క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన వారు, ప్రభు బలలో పాలు పొందేవారి గురించి పౌలు ఈ వాక్యాన్ని బోధిస్తున్నాడు, ఈ మాటలను బోధిస్తున్నాడు. మీరు ఇతరుల కంటే తక్కువగా ఎంచుకోండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. యేసు ప్రభు చెప్పబడిన రాత్రి, సిలువకు వెళ్ళక ముందు రాత్రి శిష్యులు పాదాలన్నీ కడిగాడండి ఆయన. అసలు అది మామూలు విషయం కాదండి. అసలు అది మామూలు విషయమే కాదు. మీరు ఎన్ని మతాలు ఉన్నాయో, ఎన్ని గ్రంథకథాలు ఉన్నాయో అన్ని పుస్తకాలు వెతకండి. దేవుడు అనబడిన వారు శిష్యులు పాదాలు కడిగాడా? లేకపోతే ఏమంటే వాళ్ళకంటే తక్కువ కడిగించుకున్నారు కానీ కడగలేదు. ఎవడైనాడు? ప్రభు అన్నాడు. ఎవడైనాడు నాయకుడిగా గొప్పవాడిగా ఉండాలంటే వాడు దాసుడిగా ఉండాలన్నాడు. ఈ మస్ట్ బి ఎ సర్వెంట్. ఇంగ్లీష్ బైబిల్ కింగ్ జేమ్స్ వర్షన్లో ఏమన్నదంటే బానిసగా ఉండాలని ఉంది. అసలు అందుకే పౌలు అంటాడు, నేను యూదులకు బానిసగా ఉన్నాను, అన్యులకి గ్రీకులకి బానిసగా ఉన్నాను, మీకు బానిసగా ఉన్నాను, అందరికీ బానిసగా ఉన్నాను. ఎందుకంటే నేను అందరినీ క్రీస్తు కోసం సంపాదిస్తాం కోసం. ఎంత పెద్ద మనసు చూసారా? ఈరోజు తగ్గించుకోలేకపోతున్నాం మనం. ఈరోజు ఎదుటి వాడిని మనము వాడిని కించపరిస్తే, వాడిని అవమానపరిస్తే, వాడిని నిందిస్తే మనం గొప్ప అనుకుంటున్నాం. ఎదంటే గొప్ప అవుతుంది? నీ సొంత కొడుకుని నువ్వు అవమానపరిస్తే, నీ సొంత తండ్రిని నువ్వు అవమానపరిస్తే, నీ సొంత స్నేహితుల్ని, సంఘస్థుల్ని, విశ్వాసుల్ని, నువ్వు సొంత వారిని అవమానపరుస్తుంటే నువ్వు ఎలా ఘనంగా అనుభవించబడతావు? ఈ మాటలు చెప్తున్నాడు పౌలు గారు. ఇంకా మనకి సమయం లేదు, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా 17వ వచనం పౌలు అంటున్నాడు, కీడికి కీడు చెయ్యొద్దు, సమాధానంగా ఉండండి. ఇంకో మాటలు 21వ వచనం చూసినట్లయితే యేసు ప్రభు చెప్పినట్లు ఆకలిగా ఉన్నవారికి మీరు ఆహారం, మీ శత్రువుకి ఆకలి ఉన్నప్పుడు ఆహారం పెట్టండి, దాహంగా ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వండి, వారి తల మీద మీరు నిప్పు పోసినట్లు అవుతా. అంటే ఏమంటున్నారంటే చెడుతనాన్ని, దుష్కార్యమని కనికరముతో మీరు జయించండి. చూడండి, మనం బైబిల్లో పౌలు ఈ మాటలు యేసు ప్రభు బోధని బేస్ చేసుకుని ఆయన వాక్యం రాశాడు. ఎక్కడో నుంచి రాలేదు. మా సమయం దేని వల్ల మీతో చెప్పలేకపోయాం, కానీ మీరు మత్తయి 5వ అధ్యాయం 38, 45 నుంచి మీరు చదువుకోవచ్చు. అంటే పౌలు ప్రసంగ సారము యేసు ప్రభు బోధ నుంచే వచ్చింది. చూడండి, ఈరోజు ప్రసంగాలు ఏంటేంటో చెప్తుంటారు. ఏంటంటే అర్థం కాదు. ఏంటి నీ ప్రసంగం ఉద్దేశం ఏంటి? అంటే నువ్వు ఎంత గొప్పవాడని తెలియాలా? లేకపోతే మనుషులకు తెలియని విషయాలు చెప్పాలి? మనుషుల మీద స్పెషల్గా ఉండాలి మన ప్రసంగం. స్పెషల్గా ఉండకూడదండి మన ప్రసంగం. మన ప్రసంగము పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. నువ్వు వెరైటీ చెప్పవసరం లేదు. వెరైటీలో ప్రసంగం వెరైటీలో కాదు, ఆత్మలు మారేది. ప్రసంగం ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడి ఉంటుందో, నువ్వు చెప్పేది పాత ప్రసంగమైనా, ప్రతిరోజు విన్న ప్రసంగమైనా, ప్రతిరోజు చెప్పిన వాక్యమైనా, ప్రేమ గురించి మీకు తెలీదా? ద్వేషించకూడదని మీకు తెలీదా? పక్కవాడిని ఘనంగా ఎంచాలని మీకు తెలీదా? తెలుసు. కానీ ఆ దేవుని ఆత్మతో నింపబడి వెళ్ళినప్పుడు ఆ మాటలు నీ హృదయంలో క్రియ చేస్తాయి. చూడండి, మనం ఈరోజు బహిరంగమైన క్రియను లేకపోతే ఇమ్మీడియట్ ఒక మేనిఫెస్టేషన్ చూస్తున్నాం, ఏదో ఆశ్చర్యమైన కార్యాలు జరగాలని. కానీ నిజమైన క్రియ హృదయంలో జరిగేదండి. నిజమైన క్రియ స్వభావంలో జరిగేది. ఎలా తెలుస్తుంది ఒక వ్యక్తి స్వభావం మారిందని?
ఎలా తెలుస్తుంది? ఒక నీ హృదయంలో జరిగిన కార్యము ఏమండి అది బహిరంగంగా చాలా సమయం పడుతుంది తెలుస్తాయి. కానీ అలాంటి కార్యము జరగాలి అని పౌలు రోమా సంఘాన్ని వారు చెప్తున్నాడు. ప్రేమ, ఏమని, ఇంకోటి సహనము, ఓర్పు, ద్వేషము, స్వార్థము, ఇతరులని గణపరుస్తాము. ఈ 9 నుంచి 21 అధ్యాయుల్లో ఈ విషయాలు చెప్తాం. అంత మాత్రమే కీడుని కనికరముతో మనం జయించి, ఎవరిని కీడు చేయాలనుకున్నాం, ఎవరిని హాని చేయాలనుకున్నాం, వారిని నువ్వు కనికరముతో, వారి పట్ల నువ్వు మంచివాడుగా ఉండాలి. ఏమంటే కీడు చేసేవాడికి కీడు చేస్తే దానివల్ల ఏం ప్రయోజనం? నీ హాని చేసిన వారిని, నిన్ను అవమానపరిచిన వారిని, నిన్ను ఎగతాళి చేసిన వారిని, నిన్ను చులకనగా ఎంచిన వారిని, నిన్ను అపహాసించే వారితో ఏమంటే నువ్వు కనికరమగా మాట్లాడు. ద బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా అండి? మనం ఎప్పుడు వాదించి, మనం ఎప్పుడు ఎదుటి వ్యక్తిని కొట్టి లేకపోతే తిట్టి లేకపోతే బెదిరించి ఎవరిని మనం సంపాదించుకోలేం, ఎవరిని మనం మార్చలేం. యేసు మనం దుష్టులుగా ఉన్నప్పుడే, మనం పాపులుగా ఉన్నప్పుడే, మనం దుర్మార్గులుగా ఉన్నప్పుడే యేసు ప్రభు మన కోసం ప్రేమను చూపించి మనం సంపాదించాడు. ఇది చాలా ముఖ్యం. ఈరోజు వారు అర్థం చేసుకోకపోయినప్పటికీ, వారు నీ ప్రేమని చులకనగా ఎంచినప్పటికీ, వారు నువ్వు చూపించే ఆ ప్రేమ కార్యాలు కూడా వారు ఎగతాళి చేసినప్పటికీ ఒక దినం జ్ఞాపకం చేసుకుంటారండి ఖచ్చితంగా. ఆ దినం నీ దగ్గర క్షమాపణ అడుగుతారు. ఆ దినం నీ దగ్గర వచ్చి వారు అంటే ఈరోజు ఆ రోజు అలాగన్నాను, మిమ్మల్ని ఇలా క్షమించండి అని నీ కాలు పట్టుకుంటారండి. నువ్వు అంతవరకు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. అంతవరకు లేదే. ఈరోజు చూడండి, ఎంతోమంది సహోదరులు వాళ్ళ భర్తలతో గొడవ పెట్టేసుకుంటారు, పెట్టేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు, అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతారు, లాయర్ నోటీసులు పంపించేస్తారు. వాళ్ళు చేసుకుంటాం వల్ల ఎవరికి నవ్వులు పాలు చెప్పు? నీ కుటుంబమే కదా రోడ్డు బాగాలేంది. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? వాన్ చేశారు, పంపించారు. ఇక ఆ వృద్ధాప్యంలో కనీసం వారు మనశ్శాంతి ఉండాలి కదా. నువ్వు ఇంటికి వెళ్ళిన వాళ్ళ మీ నాన్న గుండె పోటీ చచ్చిపోయాడు. ఇంకా చెప్పండి, ఈరోజు ఎంతోమంది సహోదరులు తన భర్త తిరిగిపోతేనా, తాగుపోతేనా, చూడండి, జ్ఞానవంతులు ఇల్లు కట్టునన్నప్పుడు ఏంటంటే స్త్రీ పురుషులకే సపోర్ట్లు, అది కాదన్నాడు. నీకు దేవుడు కృప ఇచ్చాడు కదా, నిన్ను గ్రహింపు చేసుకునే శక్తిని ఇచ్చాడు కదా. నువ్వు ఓర్పుతో నిన్ను హానిపరిచిన, నిన్ను ఎగతాళి చేసిన, నిన్ను విమర్శించిన కీడైన మాటల్ని నువ్వు కనికరముతో సంపాదించుకో. నీ అత్తగారిని కనికరముతో సంపాదించుకో. నీ తోటి ఏమండి సహోదరుల్ని, యువర్ సిస్టర్ లాస్. ఈరోజు చాలామంది కుటుంబాలు విడిపోతున్నాయండి. కారణం ఏంటంటే డంబం. నేను ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఉద్యోగం చేస్తా, నేను నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నా, నాకు అన్నీ వచ్చు. అలాంటి కుటుంబాలు ఎప్పుడు కట్టబడమండి. పురుషులైనా స్త్రీలైనా సరే, ఎవరైనా సరే, నువ్వు రక్షించబడిన వాడివైతే, నువ్వు దేవుని ప్రేమను ఎరిగిన వాడివైతే, దేవుని ప్రేమతో నింపబడిన వాడివైతే, నీ ఎదుటి వ్యక్తిని కనికరముతో జయించు, వారికి చేసే కీడుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనము మాట్లాడే మాటల వాక్య భాగం ఇది అందరికీ అర్థం కాదు. కొంతమందికి నిద్ర వస్తుంటుంది, కొంతమందికి నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ జాగ్రత్తమైన ఈ ఆత్మీయ ఆహారం, పౌలు గారు ఇదిగో నీ కడుపు నొప్పి పోతుంది, నీ తలనొప్పి పోతుంది, నీకు దేవుడు రేపు 500 రూపాయలు ఇస్తాడు అని చెప్పలేదు ఆయన. ఆత్మీయ అనే విషయాలు చెప్పి, ఎందుకంటే అండి నీ ఆత్మ దేవునికి ఇష్టానుసారం జీవించినప్పుడు ఆటోమేటిక్గా నీ శరీరరీతిగా అన్ని విషయముల్లో నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు సఫలత పొందుతావు. ఈరోజు నీ జీవితం దేవుని సమర్పించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాద సన్నిధిలోకి వస్తున్నాం నాయన. యథార్థమైన ప్రేమ మాలో దయచి, పక్క వారిని విలువగా ఘనముగా ఇచ్చే మనసు మాకు దయచి, మా హాని చేసిన వారిని, మమ్మల్ని బాధ పెట్టిన వారి కోసం ప్రార్థించేవారుగా, వారి కోసం నీ సన్నిధిలో గోజారేవారు, అలాంటి వారిని అయ్యా నేను కనికరముతో మేము జయించేవారు ఉండటానికి సహాయం చేయి. సంఘములో ఉన్న మేము, సంఘములో ఉన్న బోధకులు, సంఘములో ఉన్న విశ్వాసులు, సంఘములో ఉన్న రక్షించబడి నేను నీ ఆత్మతో నింపబడిన మేము నాయన దేవ, శ్రమ సమయంలో అయ్యా ఆందోళన పడక, సహనముతో, ఓర్పుతో, నీ యందు నిరీక్షణ కలిగి విశ్వాసముతో ప్రార్థించి ముందుకు వెళ్తానికి సహాయం చేయి. ఎంతో విలువైన పాఠములు అయ్యా నువ్వు వాక్యం ద్వారా మాకు నేర్పిస్తున్నావు. ఈ గుణగుణాలు నైనా మేము పొందుకుంటానికి కృప చూపించు. నీ వలె నీ స్వరూపము, నీ స్వభావము, నీ గుణగుణాలు మాలో దయచేయమని ఈరోజు నైనా నీ వాక్యం నీ బిడ్డలను దర్శించు, బలపరచు. అనారోగ్యముతో బాధపడుతున్న వారిని, కుటుంబ సమస్యల్లో ఉన్న వారిని
జీవితంలో సఫలత లేకుండా ఇక్కట్లో ఉన్న వారిని, గర్భఫలము లేని వారిని, వివాహం కాకుండా ఇంకా అయ్యా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వీరందరిని నేను దర్శించి ప్రభా, వారి శారీరకమైన సమస్యలు నాయన దాని నుంచి విడుదల తెచ్చి వారి ఆత్మలు స్థిరపడటానికి నీ పొలివలే నేను మేమందరం జీవిస్తానికి సహాయం చేయమని నిశ్చితమైతే మరలా రేపు కలుసుకున్న కృప చూపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడి మాకు తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేసి సిద్ధంగా ఉన్నాం. మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాయిస్ మెయిల్, వాట్సాప్ కాల్ చేయొచ్చు. మీకోసం నేను ప్రార్థన చేసి సిద్ధంగా ఉన్నా. అంత మాత్రమే కాదు, ఈ పరిచర్యలు మీరు ఈ భారవరీతమైన పరిచర్యలు మీ కానుకలు పంపించాలని ఆశిస్తే దేవుడు మేము ప్రేరేపిస్తే మీ చిన్న కానుక మీరు పంపించవచ్చు. గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్తో పంపించవచ్చు. మరి ఈ ప్రోగ్రామ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ తెలియపరచండి. మీ ఫీడ్బ్యాక్, మీ ఒపీనియన్, విల్ టేక్ యువర్ ఒపీనియన్స్, విల్ కన్సిడర్. ప్రార్థనాపూర్వకంగా మేము దాన్ని కన్సిడర్ చేస్తాం. సో ఆబ్వియస్లీ సమయం మాత్రం నా చేతిలో లేదని నేను ట్రై చేస్తాను. డూయింగ్ మై బెస్ట్. ఎందుకు చెప్పాను కదా, నాకు సహాయకులు లేరు. సరే, నేను నా భార్య సో కలిసి పరిచర్య చేస్తాను. అంత మాత్రం కదా, నాకు మిగిలిన బాధ్యతలు కూడా ఉన్నాయి. కాబట్టి